మన యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న వారికి కూడా మన ప్రభు తరపున, మన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు ఆకాశం నుండి మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. దేవుడు పట్టుకున్న 7 ఆశీర్వాదాలు ఏవేవి అడిగారో నాకు తెలియదు. వ్యక్తిగతంగా అడిగి ఉండొచ్చు, బహిర్గంగా అడిగి ఉండొచ్చు. ఆ 7 ఆశీర్వాదాలు పొందుకుందురుగాక. సమయం చాలా తక్కువగా ఉన్నది కనుక జస్ట్ కొద్ది నిమిషాలు మాత్రమే ఈ వారం మీకు వాక్యాన్ని అందిస్తాను. ఈ వారము నా ప్రసంగం యొక్క అంశం ఏంటంటే శ్రమలను ఆహ్వానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులందరూ ఇక్కడ ఉన్నట్టేనా? భక్తులందరూ ఇక్కడ లేరు అన్నట్లయితే వారు భక్తులు కాదు అని అర్థం. అవునట కాదురా? దేవుని సముఖమునందు, దేవుని సన్నిధిలో ఉన్నారంటే వారు దేవుని యొక్క భక్తులు. మరి భక్తులందరూ ఉన్నవారు హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలను మనము ఆహ్వానించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు చాలా మంది కూడా చాలా కుటుంబాల కాడికి వెళుతూ, చాలా మందికి నేను ప్రార్థన చేయడానికి వెళ్తుంటే వారి నోట నుండి వచ్చే ఆ ప్రార్థన లిస్ట్ ఏంటంటే, అన్నా నేను ఈ బాధలను భరించలేను, ఈ కష్టాలు నేను భరించలేను, ఈ బ్రతుకు నేను బ్రతకలేను. ఎంత నీతిగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత భక్తి చేస్తున్నా ఏంటో ఈ శ్రమలన్నిటివి నాకే వస్తున్నాయి, ఈ కష్టాలన్నిటివి నాకే కలగజేస్తున్నాడు. ఎందుకు ఈ శ్రమల చేతలను ఇంత ఇది చేయాలి? ఒకటే 10 చంపేస్తే బాగుండు కదా, ఒకటే 10 చచ్చిపోతే బాగుండు కదా, ఈ బ్రతుకు ఎందుకు బ్రతకాలి అని శ్రమలకు భయపడి, శ్రమలను భరించలేక, శ్రమలను తట్టుకోలేక ఎంతో మంది సేవకుల చేత ప్రార్థించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు ఎందుకు ఈ శ్రమల అనుభవాల గురించి చెప్తున్నానంటే, మనమే శ్రమలను ఆహ్వానించాలి. అది కాదు రావాల్సింది, అది కాదు. మనం ఆహ్వానించాలి, మనం పిలవాలి. మన ఇంటికి చుట్టాలు వస్తే పిలుస్తాం. ఒకవేళ చుట్టాలు రాకపోతే మనం మర్చిపోయావా, మేము ఇంతకు జ్ఞాపకం లేవులే, ఉంటే మా ఇంటికి ఎందుకు రారు, ఉంటే మమ్మల్ని ఎందుకు పిలవరు, ఉంటే మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు? ఎన్ని రకాలుగా మన బంధువుల పైన మనం అంటామో అదే రకంగా ఈ మధ్యాహ్న కాలంలో, ఈ ప్రభు బలారంలో శ్రమలు మనకు వచ్చుగాక. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. శ్రమలు మనకు వచ్చుగాక. శ్రమలు రాకపోతే జరిగే కార్యాలేంటో చూపిస్తాం. శ్రమలు కలగడం వల్ల జరిగే కార్యాలేంటో కూడా చూపిస్తాం. తక్కువ సమయంలోనే తక్కువనే. 1 పేతురు రాసిన పత్రిక 4:216. క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక, క్రీస్తు శ్రమయందు, క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీరము విషయములో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మన సాచాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు. హల్లెలూయా. ఎందుకు ఈ శ్రమలంటే మన ప్రభు, మన క్రీస్తు శ్రమ పడ్డారు.
మన దేవుడు మన ప్రభు శ్రమ పడ్డారు కాబట్టి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం కూడా శ్రమలు పడాలి. ఆయన కుమారుడిగా కుమార్తెగా మనం కూడా కష్టపడాలి, నడగాలి. శ్రమ అనే మనసు తలుచుకోవాలి. నువ్వు ఇంకా అన్యుడవు కాదు, ఇంకా నువ్వు క్రీస్తు తెలియని కుమార్తెవు కాదు, ఇంకా దేవుడు ఎవరో ఎరగని స్థితిలో నువ్వు బ్రతుకుతలేవు. దేవుడు ఎవరో తెలుసు, శ్రమలు ఎలాంటివో తెలుసు, వాక్యం ఏమి చెబుతుందో తెలుసు, ప్రార్థన వలన ఎలాంటి ప్రతిఫలం పొందుకుంటున్నామో తెలుసు. తెలిసిన నీవు ఏ మనసు ధరించాలి? శ్రమ 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 అనే మనసు ధరించాలి, శ్రమ ధరించాలి. ఈరోజు ఆ శ్రమను చూసి భయపడి ఇష్టానుసారంగా మారిపోతున్నారు భక్తులందరూ ఇష్టానుసారంగా మారిపోతున్నారు. వాయో ఈ దేవుళ్ళకి వస్తే కష్టాలు ఎక్కువ అంట, ఆమో ఆ సంఘానికి వెళ్తే బాధలంట. అర్థమవుతుందా? చాలా మంది కూడా ఇష్టం వచ్చినట్టుగా మన సాక్షి శరీరానుసరమైనటువంటి నడక నడుస్తున్నారు, శ్రమలకు భయపడే. ఈ మధ్యాహ్న కాలంలో ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, నువ్వు శ్రమలకు భయపడకూడదు, నువ్వు మరలా లోకంలో కలిసి తిరగకూడదు. నాకు ఈ దేవుడు వద్దు, ఈ దేవుడు నాకు వద్దు, ఇంకా చాలు అంతవరకు కష్టపడింది, నాకు దీంట్లో ఉన్నంత వరకు నాకు శ్రమలే శ్రమలే కష్టాలే కష్టాలే, ఎందుకు శ్రమ పట్టాలి, అవసరం లేదు అని నువ్వు అనకూడదనే ఈరోజు ఈ వాక్యం నీ కొరకు, ఈ వాక్యం నీ కొరకు నా మాట అనకూడదు, చంపాలి. ఒక యవనస్తురాలు మన మందిరానికి వచ్చేది. ఒకప్పుడు మన మందిరానికి వచ్చేది. మన మందిరానికి వస్తూ వస్తూ చక్కగా ప్రార్థించింది. కొద్ది రోజుల తర్వాత తన తండ్రి గారు చాలా భయంకరమైనటువంటి వ్యాధి చేత మంచాన పడ్డారు. హాస్పిటల్ పాలైపోయాడు. డబ్బులల్లా పెట్టి చూపించుకున్న ప్రతిఫలము లేదు. చివరి దశలో అతను మరణం చేత పోరాటం చేస్తూ కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ యవనస్తురాలు మన దగ్గరకు వచ్చి, అన్నా నేను బాప్తిసం తీసుకుంటాను, నాకు బాప్తిసం ఇవ్వండి అని చెప్పింది. నాకు తెలియదు. సరే అని చెప్పేసి ఆ అమ్మాయికి, ఆ యవనస్తురాలకి బాప్తిసం ఇద్దామని చెప్పేసి ఇక్కడ నుండి ఆ నది ప్రవాహం దగ్గర తీసుకెళ్ళి అక్కడ మరలా ఒక స్పెషల్ క్లాస్ మాత్రం తీసుకొని అక్కడ చెప్పాను, ఇదిగో శ్రమ వస్తున్నానో అదొస్తున్నానో నువ్వు బాప్తిసము తీసుకోనిగా వీలు లేదన్నాను. అమ్మాయి ఏం చేసిందంటే సరేనా నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పింది. మేము కూడా సరే అని చెప్పేసి బాప్తిసం ఇచ్చాం. ఇచ్చిన కొద్ది రోజులకి తన తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వచ్చి మమ్మల్ని నిలదీస్తుంది. ఏమో తెలుసా అన్నా, నేను ఇంతగా ప్రార్థన మందిరానికి వస్తున్నాను కదా, ప్రార్థన మందిరంలో నేను అంతగా ప్రార్థించేదాన్ని కదా, ఎలా ఉండేదాన్ని, ఎలా చేసేదాన్ని, ఆఖరకు నా తండ్రి గారు హాస్పిటల్ పాలైపోయి మరణపు ఛాయలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కూడా బాప్తిసం తీసుకుంటే నా తండ్రి బ్రతుకుతాడేమో అని ఆశపడి బాప్తిసం కూడా తీసుకున్నాను. అయినా నా తండ్రి బ్రతకలేదు. నిజమంటే ఆ రోజు ఆ అమ్మాయిని చూసింది మొదలు ఇప్పటి వరకు నామరూపం లేకుండా ఎలా బ్రతుకుతుందో తెలుసా అండి? చెప్పకూడదు కానీ అక్రమాలకు అలవాటు పడిపోయింది. దేనికి? అక్రమ సంబంధాలకు, అక్రమాలకు అలవాటు పడి శ్రేష్టమైనటువంటి తన జీవితాన్ని ముగ్గిపాటు చేసుకుంది. కారణం చిన్న శ్రమలను తట్టుకోలేక, శ్రమలను భరించలేక, శ్రమలను ఓర్చుకోలేక ఈ బ్రతుకెందుకు బ్రతకాలి, ఈ దేవుడు ఎందుకు ఉండాలి, వద్దు అని నీ ఇష్టం వచ్చినట్టుగా లోకంలో కలిసి తిరిగావే అనుకో. లోకంలో ఏమున్నాయో తెలుసా? లోకంలో ఏమున్నాయమ్మా? లోకంలో ఏమున్నాయి? నిన్ను పాడు చేసే దురాత్మలు తిరుగుతున్నాయి. ఏ తిరుగుతున్నాయి?
ఏం జరుగుతున్నాయి? నిన్ను పాడు చేసే దురాత్మలు. ఒకసాట ఒక ఇంట్లో బాగా శుభ్రంగా ఉందంట. అంతకుముందు ఆ ఇంట్లో ఒకటే ఒక దైవం సంచరించేదంట. నాలాంటి సేవకుడు ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ ఇంటిలో ఉన్న దైవము వెళ్ళిపోయిందంట. ఆ ఇంట్లో ఉన్న దైవం వెళ్ళిపోతే ఆ ఇంటి సభ్యులు చక్కగా బాగా ఉన్నారంట. ఈ దయ్యం ఏం చేసిందంటే ఆ ఇంటిని వదిలి ఆ వ్యక్తిని వదిలి తిరుగుతూ 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 ఉందంట. తిరుగుతూ తిరుగుతూ ఒక రోజున జ్యోతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. ఆ దయ్యం జ్యోతక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ జ్యోతక్క 24 గంటలు ప్రార్థన చేసుకుంటుందంట. తొంగి చూసింది, అక్క ప్రార్థన బాగా చేసుకుంటుంది. వామ్మో, ఇంట్లో నాకు స్థానము లేదు, నేను ఇంకొక ఇల్లు చూసుకుంటా అని చెప్పేసి మరలా తిరుగుతూ 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 ఉంటే మరలా కొద్ది రోజులకు మన సురేష్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట దయ్యం. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఏముంది? నిత్యము బైబిల్ చదువుతూనే ఉన్నాడంట అన్న. వామ్మో, ఈ ఇంట్లో బైబిల్ చదువుతున్నాడు, మరి ఈ ఇంట్లో కూడా నాకు స్థానము లేదు. మరలా అలాగే తిరుగుతూ తిరుగుతూ మరలా ఇంకొక ఇల్లు చూసుకుందంట. ఆ ఇంట్లో చూసుకుంటే ఆ ఇంట్లోన ఎప్పుడు చూసిన పాటలు వినబడతానే ఉంటాయంట. అర్థమవుతుంది? ఎప్పుడు దేవుడి పాటలు. వామ్మో, ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా ఎవరో ఒకరికి స్వార్థ లేదా ఎవరో ఒకరికి ధైర్యపరిచే దేవుడి మాటలు చెప్తున్నట్ట. వామ్మో, ఇక్కడ కూడా నాకు చోటు. తిరిగి 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 తిరిగిందంట. మరలా ఆ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు ఎలా ఉందంటే మంచిగా ఉందంట. శుభ్రంగా చెప్పి తిరగలాడుతూ ఒక సమయం చూసి వెనక్కి వెళ్ళి తన జత చేసుకున్నటువంటి 7 దురాత్మ, 7 చెత్త దయ్యాలు. 7 ఒక దయ్యం ఉంటేనే కష్టమైపోతుంది. 2 దయ్యాలతోనే అసలు దయ్యాలకు మనుషులతోనే కష్టమైపోతుంది. అర్థమవుతుందా? ఇళ్ళని నరకంగా భావిస్తుంటారు కొన్ని దయ్యాలు. ఒక్కసారి ఆ కుటుంబంపై దాడి చేస్తే ఆ కుటుంబ వ్యవస్థ ఎలా అయిపోయిందో తెలుసా? మొదటి స్థితి కంటే కడపటి స్థితి దారుణంగా అయిపోయిందట. అంటే నీవెందుకు ఈ మాట చెప్తానంటే శ్రమ దృష్టిని తీసుకొచ్చి పెడతాడు. మరి పెట్టే శ్రమ కొలతను ఏం చేయాలి తెలుసా? ఇంకా ప్రార్థించడం, ఇంకా 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 ప్రార్థించడం మొదలు పెట్టాలి. కానీ నాకు ఈ శ్రమ వద్దు బాబోయ్, నాకు ఈ కష్టం బాబోయ్, ఈ శ్రమ పడేదానికంటే ఈ కష్టపడేదానికంటే ఈ దేవుని విడిచిపెట్టడమే వేల అనుకోకూడదు. మన కళ్ళెదురుగా కనబడినటువంటి ఒక సంఘటన చెప్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. రీసెంట్ గా 1 సంవత్సరం పైన అనుకుంటా, ఇదే మన దేశంలోనే ఎక్కడో కాదు, ఇదే మన దేశంలోనే దాదాపు 28 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం చెలరేగినటువంటి సంఘటన తెలుసా? భయంకరంగా క్రైస్తవులు అన్నబడినటువంటి వారి పైన ఎన్ని దాడులు చేశారు. స్త్రీ అని చూడకోకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం, చెప్పడం, ఎంత తెలుసా? అంత శ్రమ పెట్టినా వారి విశ్వాసము కదలేదు. అంటే నేను ఈ మాట ఏం చెప్తానంటే శ్రమలను మనమే ఆహ్వానించాలి. వాళ్ళని దుష్టుడు తీసుకొచ్చి పెట్టడానికే వాడెవడు? వాడు తీసుకొచ్చి పెట్టడానికే ఆ దృష్టుడా? మనమే పిలవాలి. ఈ నెల నాకు ఒక శ్రమ వచ్చునుగా రావాలి. ఇందాక చెప్పాను కదా, 7 ఆశీర్వాదాలు కుడి చేత పట్టుకొని మన మధ్యలో సంచరిస్తున్నాడు. అదే రకంగా 7 శ్రమలను నువ్వు 7 రకాల శ్రమలను కూడా నువ్వు ఆహ్వానించాలి. హల్లెలూయా. ఈ వాక్యం తీసుకున్నప్పుడు ఎలా చెప్పాలి ప్రభు అంటే, నువ్వు చెప్పు నేను చెప్పిస్తానన్నాడు. ఏంటి ప్రభు ఆహ్వానించడం ఏంటి? ఇది మన పెళ్లి పత్రికనా? వీళ్ళకి వాక్యం చెప్తే ఉంటారంట ఆ సంఘంలోనా? ఉంటారంట. లేదు, నువ్వు చెప్పు, నేను మాట్లాడతాను. నేను అందుకే అంటాను, యేసు నామములో శ్రమలను మనమే ఆహ్వానించుదుముగాక. ఇంకో వాక్యం కూడా చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము
త్వరగా యోహాను సువార్త పేజీ నంబర్ 298. 16వ త్వరగా. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు, ఈ వాక్యము, ఈ సందేశము మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. ఎక్కడ కలుగుతుందట? ఎక్కడ కలుగుతుందమ్మా? లోకంలోనే. లోకాన్ని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి. ఇంకా అక్కడ ఏడుపులు ఉండవు, అక్కడ ఆకలి తప్పులు ఉండవు, స్వచ్ఛమైన బ్రతికిన వారి జీవితాలు. అర్థమవుతుందా? ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను, మీరును లోకమును జయించుదురుగాక. హల్లెలూయా, విక్టరీ, హల్లెలూయా. లోకములో శ్రమలు ఉన్నాయి, లోకములో కష్టాలు ఉన్నాయి, లోకంలో రోగులు ఉన్నాయి, లోకంలో ఎన్ని కావలిస్తే అన్ని ఉన్నాయి. అన్ని మన మీదకి వచ్చుగాక, అన్ని మన మీదకి వచ్చుగాక. వద్దు వద్దు వద్దు. వద్దంటే ఏం నష్టపోతామో చెప్తాను, వద్దంటే ఏం నష్టపోతామో చెప్తాను. కావాలి అని అన్నప్పుడే ఏం లాభపడతామో చెప్తాను సమయం ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక 3-4 విషయాలు రాసుకొని వచ్చాను. శ్రమలు కావాలి అనుకున్న వారి కొరకు మాత్రమే, శ్రమలు వద్దు అనుకున్న వారి కొరకు కాదు. శ్రమలు కావాలి అనుకున్న వారి కొరకు 3-4 విషయాలు రాసుకొని వచ్చాను. అందులో మొదటిది ఏంటంటే, శ్రమలను ఎవరైతే ఆహ్వానిస్తారో వారు అన్ని విధాలుగా అర్థమవుతుందా? అన్ని విధాలుగా విస్తరించబడతారు, ఆశీర్వదించబడతారు. అది ఎలాగో వాక్యం చూపిస్తాను. మొదటిది, శ్రమలను ఆహ్వానిస్తే, శ్రమలను పిలుచుకుంటే మొదటి మాట విస్తరించబడతాం, బహుగా ఆశీర్వదించబడతాం. శ్రమలను ఆహ్వానించడం వల్ల కలిగే మేలు ఏంటంటే, ఆయన అడుగు చాడలలో నడుస్తాం. ఎక్కడ నడుస్తాం? హల్లెలూయా. ఎక్కడ నడుస్తాం? గోతులోనా, నెత్తులోనా? దేనిలో నడుస్తాం? ఆయన అడుగు చాడలలో. విస్తరించబడిన తర్వాత ఎలా ఉంటుందో తెలుస్తాం పరిస్థితులు చెప్తాను. 2వ పాయింట్, ఆయన అడుగు చాడలలో నడుస్తాం. 3వ పాయింట్, శ్రమలను ఆహ్వానించడం ద్వారా మనము ఆయన కుమారులుగా స్వీకరించబడతాం. ఏంటండి? శ్రమలను ఆహ్వానించడం ద్వారా మనము ఆయన కుమారులు, కుమార్తెలుగా స్వీకరించబడతాం. చూద్దాం, తీయండి. మొదటి మాట నిర్గమకాండము పేజ్ నంబరు 45, మొదటి అధ్యాయము 11-12 వచనాలు చదువుతారు, జాగ్రత్తగా వినండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వినండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు తన ధాన్యాదులను నిల్వ చేయు పీతముతో రామసేను అని పట్టణంలో కట్టిరి. అయినను ఐగుప్తులు శ్రమ పెట్టిన కొలది, వినండి బాగా, అక్కడ అండర్లైన్ చేసుకోండి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక. హల్లెలూయా. అర్థమవుతుంది నా మాటలు? చదివించిన వాక్యం అర్థమవుతుందా? మిమ్మల్ని శ్రమ పెట్టడానికి ఒక్కొక్క అధికారి,
మిమ్మల్ని నలగొట్టడానికి ఒక్కొక్క దయ్యము, ఒక్కొక్క గాలి, ఒక్కొక్క పిచాచి, ఒక్కొక్క రోగము, ఒక్కొక్క ఎన్ని రకాలు తీసుకొస్తాయంటే అన్ని రకాలుగా తీసుకొచ్చి భారమంతా పెట్టేస్తుందంట. భారం ఎందుకో తెలుసా ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడుతూనే ఉన్నారంట. దేవుని కుమార్ నువ్వు ఆత్మీయంలో నడుస్తుంటే, భక్తిగా ఆయన మార్గం నడుస్తుంటే, సాతాను గారు ఎన్ని అధికారులను మీదకి పంపుతాడో ఈరోజు ఆలోచించండి. ఎన్ని దయ్యాలను పంపుతాడు మన మీదకి. భయపడాలా? దయ్యాలకు భయపడాలా? అర్థమవుతుందా? మరొకసారి చదువుతాక వాక్యం, అధికారులను నియమింపడం అనే మాట బాగా ఉంటుంది. అది కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా ఏం చేస్తున్నారు వాళ్ళు? బహుశ్రమ. ఈ మధ్యాహ్న కాలం ముందు నేను మాట్లాడుతున్న మాట, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి చెప్తున్న మాట ఏంటంటే, ఒక్కొక్క శ్రమ తీసుకొచ్చి పెట్టిన కదలక మెదలక ఎలా ఉంటుందో తెలుసా? ఓ గుండ్రాయి చూసినారా? పెద్ద పండరాయి ఎలా ఉంటది? కథలను కూడా అలా ఉండాలి. అంత శ్రమ పెట్టే కొలది ఇశ్రాయేలు ప్రజలంట విస్తరిస్తున్నారంట. ప్రబలుతున్నారు. నేనంటాను, మిమ్మల్ని శ్రమ పెట్టే కొలది వాళ్ళ కళ్ళ ఎదుటనే మేము ఆశీర్వాదాలతో విస్తరించబడుగాక, నీ ఆస్తి ప్రబలుగాక, నువ్వు అంతస్తులు కట్టుకునేటట్టుగా చేయడుగాక, నీ కళ్ళ ఎదుట నీ కుటుంబము ఒక మంచి స్థితిలో నిలబడుగాక, తయారొచ్చి మీద పడుగాక. పడాలి. అవి పడితేనే మనకి ఆశీర్వాదం వచ్చింది. అవి పడకపోతే వస్తాయా? హల్లెలూయా. ప్రబలాలి, విస్తరించబడాలి. ఒక సేవకుడు అంట, బాగా వినండి, ఒక సేవకుడు దేవుని ఎదుట ఎంతో నీతిగా ఉన్నాడంట, ఎంతో యథార్థంగా ఉన్నాడంట. నీతిగా యథార్థంగా దేవుడు అంటే భయం, భక్తి ఎలా కలిగి ఉన్నాడంటే అలా కలిగి ఉన్నాడంట. ఆ ఇంటిలోన దాదాపు, నా మాట జాగ్రత్త వినండి, ఆ ఇంటిలోన దాదాపు 5 మంది పని చేసేవాళ్ళు, 5 మంది కష్టపడేవారు. 5 మంది కష్టపడినా, 5 మంది నలగొట్టుకున్నా, పనులకు వెళ్ళినా, ఎంత పనికి వెళ్ళినా సరే అప్పుడు తీరేటి కాదు. కష్టాలు ఇంకా ఉన్నాడంట. ఆ తీర సేవకుడు ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా నీకు స్తోత్రం ప్రభా అని చెప్పేవాడంట. కానీ ఏ ఇంటికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా రూపాయ కూడా కానుక తీసుకునేవాడు కాదంట. రూపాయి కానుక తీసుకునేవాడు కాదంట. ఇస్తే చేపేవాడు కాదంట. ఇంటికి వచ్చి ఇంటిలో ఆకలితో అలవటించే అలాగునే ధారాళంగా కన్నీళ్ళు ఇచ్చేవాడు. అలాగునే అంత భక్తి చేసి, అంత సేవకుని అనిపించుకొని ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి చాలా చక్కగా చేసినా కూడా అతని జీవితం ఇంకా శ్రమలు. అలాగునే దేవుడికి ఆధారపడి ప్రభువానికి స్తోత్రం అని చెబుతూ ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొద్ది సంవత్సరాలకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదించడము మొదలుపెట్టాడు, దీవించడం మొదలుపెట్టాడు. ఈ ఆశీర్వాదం పొందుకుంటున్న ఆ సమయంలోనే తన తల్లికి భయంకరమైనటువంటి క్యాన్సర్. వింటున్న మాటలు, క్యాన్సర్. కుటుంబం అంతా
ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. అయినా ఆ శ్రమలలోనే దేవుడి పాదాలు పట్టుకొని అలాగే ప్రార్థించేవాడంట. అంత భయంకరమైన క్యాన్సర్ రోగంతో ఉండి 1,00,000 రూపాయలు చేతులు పెట్టుకొని హాస్పిటల్ చూపించుకోకని మందిర పునాదులు వేసినప్పుడు దేవుడి మీదనే ఆధారపడ్డాడు. దేవుడి ఈరోజు మన కళ్ళెదుట ఏ స్థితిలో పెట్టాడు, విస్తరిస్తున్నాడు. ఒకప్పుడు చిన్న ఆటోలో ప్రయాణం చేశాడు, ఒకప్పుడు నడుచుకుంటూ ప్రయాణం చేశాం, ఒకప్పుడు అర్ధరాత్రి లేచి ఆ డోర్లు తీసుకొని పిల్లల చేత పట్టుకొని నడుచుకుంటూ ప్రయాణం చేశాం. ఈరోజు మన కళ్ళెదురుగా ఏ స్థితిలో పెట్టాడు? ఆ సేవకుడు కూడా మేమే ఏ స్థితిలో పెట్టాడు అంటే నేనేమంటాను తెలుసా, శ్రమలను తట్టుకొని భరాయించి. నాకైతే శ్రమ అంటూ ఒక్క మాటలు చెప్పాలంటే అదేంటో నవ్వొచ్చేస్తుంది నాకు. శ్రమ దీని వెనక ఆశీర్వాదం ఉంది, దీని వెనక నాకు దీవెన ఉంది. అంత లేదు శ్రమ రాదు కదా, ఊరికి వస్తాడు ఆ దుష్టుడు. చూడండి, యోబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరికే వెళ్ళలేదు, శ్రమ తీసుకొని వెళ్ళాడు, కష్టం తీసుకొని వెళ్ళాడు. అన్ని తీసుకొని యోబు మీద కుమ్మరిస్తే యోబు ఎంత శ్రమల పాలయ్యాడంటే అంత శ్రమల పాలయ్యాడు. కానీ ఏ రోజు కూడా ఏ క్షణం కూడా దేవుడు పలానా మాట ఎత్తి మాట్లాడలేదండి. ఎంత పట్టుకొని ఉన్నాడంటే అంత పట్టుకున్నాడు. మరి యోబు జీవితంలో చివరిగా ఎలాంటి ఆశీర్వాదం చూశాడు తెలుసా? తీయండి యోబు గ్రంథము త్వరగా చివరి అధ్యాయం 42వ అధ్యాయము 12వ వచనం, పేజ్ నెంబర్ 452. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించేను. ఈ శ్రమ పడకపోయింటే ఈ 200 ఆశీర్వాదం వస్తుందా? ఈ 200 దీవెనలు వస్తాయా? ఈ స్తుతి ఆరాధనలో పలికించిన మాటను బట్టి 7 ఆశీర్వాదాలు కుడి చేత పట్టుకున్న దేవుడు 7టిలో 1 కావాలా, 2 కావాలా, 7 కావాలా అనుకున్న వారికి ఈ శ్రమలు వద్దా? ఈ శ్రమలు ఆహ్వానించారా? ఈ శ్రమలను కోరుకోరా? నా మొత్తాన్ని భయపడతావా? వాటికి లొంగిపోతావా? లోకాన్ని అనుసరించి నడుస్తావా? అలా నడిచే నీకు ఆశీర్వాదం పొందడానికి ఉందంటరా? అర్థమవుతున్న మాటలు? ఆశీర్వాదం పొందాలి, విస్తరించబడాలంటే శ్రమలు నీకు కావాలి, శ్రమలు నీకు అవసరం. శ్రమ లేని వాడు పొందుకోలేడు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న మాటలు గమనించాలి. చూడండి, 2వ మాట కూడా సమయం అయిపోతుంది కాబట్టి త్వర చెప్పేస్తాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 71వ వచనం, పేజ్ నెంబర్ 517. సమయం లేదు కాబట్టి త్వరగా 71వ వచనం. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. 119వ కీర్తన 71వ వచనం, పేజ్ నెంబర్ 517. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. ఎక్కడ వస్తున్నావా? 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుట నాకు మేలాయను. హల్లెలూయా, హల్లెలూయా. 2వ మాట ఏంటంటే, నేను నీ నీతి కట్టడలని ఆజ్ఞ నేర్చుకున్నట నేను శ్రమ పడుట నాకు మేలాయను. మేలుగా ఎంచుకోవాలి, ఆహ్వానించాలి. ఎందుకంటే ఆయన మార్గంలో నడవాలి కదా. మీకు అర్థమే భాష చెప్తాను, వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక కారు తీసుకున్నాడంట. కారు తీసుకున్న ఆ వ్యక్తి పలానా ఊరికి వెళ్ళాలి. ఇంటి కాడుండేమో చక్కగా బయటకు వచ్చాడు, హైవే పెట్టాడు.
హైవే రోడ్ ఎక్కిన తర్వాత చక్కగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఈ హైవే రోడ్ ఎలా ఉందంటే సాదా సీదగా ఉంది, సాఫీగా ఉంది, గుంతలు కానీ మరొకటి కానీ లేదు. దాదాపుగా 300-400 కిలోమీటర్లు అయిన తర్వాత ఒక గ్రామంలోకి వెళ్ళాలి. ఆ గ్రామంలోకి వెళ్ళాలంటే ఆ హైవే రోడ్డు నుండి ఆ గ్రామానికి ఒక 5 కిలోమీటర్లు ఉందంట. ఈ 5 కిలోమీటర్లు ఎలా ఉందంటే గుంతలు గుంతలు గుంతలు, రోడ్డు బాగాలేదు, అంత కక్కర వేస్తుంది, మట్టి రోడ్డు. వింటున్నా మాటలు? 300 కిలోమీటర్లు లేదా 400 కిలోమీటర్లు ఎంతో సుఖముగా సంతోషముగా ప్రయాణం చేసి చేసి వచ్చాడు కదా. ఇప్పుడు 5 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి విసుగు వచ్చేస్తుంది. అర్థమవుతున్న మాటలు? 5 కిలోమీటర్లు ఎందుకు విసుగు అంటే అక్కడ ఉన్న గుంతలు, అక్కడ ఉన్నటువంటి మట్టి, అక్కడ ఉన్నటువంటి కంకర రాళ్ళని బట్టి ఆ కారు అటు ఇటు అటు ఇటు కదులుతూ వెన్నముక్క అంతా కదులుతున్నట్టుగా, కడుపు ఎగసినట్టుగా అనిపించడం వల్ల ఎంత విసుగు చెందుతున్నారంటే ఆ కారు నడిపే డ్రైవర్ కానీ ఆ యజమానుడు కానీ అందులో ప్రయాణం చేసేవారు కానీ విసుగు వచ్చేస్తుంది. ఏమి రోడ్డులా ఇది, ఏమి రోడ్డుది, ఇంత బాగలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మన బ్రతుకు జీవితం కూడా 400 కిలోమీటర్ సాఫీగా ఉంటుందంట. 5 కిలోమీటర్ వచ్చేపాటికి ఎంత తిట్టుకుంటామో అలా తిట్టుకోకూడదనే ముందు ఈ 5 కిలోమీటర్ ప్రయాణం చేయాలి. అర్థమవుతున్న వాళ్ళు? ఈ గుంతలకు అలవాటు పడాలి, ఈ మెట్టలకు అలవాటు పడాలి, ఈ కష్టానికి అలవాటు పడాలి, ఈ నష్టానికి అలవాటు పడాలి. ఇవి అలవాటు పడినప్పుడే ఆయన కట్టడలను నువ్వు అనుసరిస్తావు. అర్థమవుతుందా? దావీదంటే ఎంత కష్టాలు, తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన మొదలు తండ్రి కాడ వివేక్ష. 6 మంది కొడుకులను ఒక రకం చూసేవాడు, చిన్న కుమారుడైనటువంటి దావీదును మరో రకంగా చూసేవాడు. అన్నదమ్ములైనటువంటి వారు ప్రేమ కలిగి చూపిస్తారంటే వాళ్ళకు కూడా వివక్ష, ద్వేషం. దావీదు అంటే ఎవరికి నచ్చేది కాదు. దావీదు బ్రతుకు ఎలా ఉందంటే ఒక అరణ్య పాలు, దావీదు బ్రతుకు ఒక ఎడారి పాలు. వాళ్ళ అన్నదమ్మ మంచి చదువు చదివి ఒక ఉన్నతమైనటువంటి సైనిక బలము కలిగినటువంటి ఆ స్థితిలో బ్రతుకుతుంటే దావీదు ఎర్రటి ఎండలోన గొర్రెలు వేసుకుంటూ కాచుకుంటూ అరణ్యంలో కాలం గడుపుతూ ఉన్నాడు. ఆ కాలం గడిపే ఆ దావీదును దేవుడు ఒక రోజున ఎత్తుకోవడం మొదలు పెట్టాడు. తీసుకొచ్చి గొలియాతును చంపి అక్కడ రాజాధికారం కట్టిపెట్టాడు. కానీ అక్కడ నుంచి ఇంకా భయంకరమైన శ్రమలు స్టార్ట్ అయినాయండి. నేను చెప్పాను కదా, మంట ఉంటుంది మనుషులకు. విస్తరించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత కడుపు మంట ఉంటుందా? హల్లెలూయా! ఉంటుందా? మీకు అర్థమే భాష చెప్తాను, మా వారికి వద్దాం. ఆటోలో తిరిగే మేము ఆటో తిరుగుతున్నామంటే ఎవరి కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళమంట ఉంటుందా లేదా? అంటే ఈ కళ్ళమంట కలుపుమంట మన కానికి రాకూడదంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకోవాలి. నువ్వు శ్రమ పడద్దా? ఆ పై వచ్చిన కూడా ఒక మాట ఉంటుంది. 67వ వచనం చదవక. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. వింటున్నారమ్మా? శ్రమ కలగకపోతే మనం ఏం చేస్తామంట? త్రోవ విడిచిపెట్టేస్తాం, ప్రార్థన మానేస్తాం, చర్చికి రావడం మానేస్తాం, సేవకుడు మన ఇంటికి పిలిపించుకోవడం కూడా మానేస్తాం. అన్ని మానేసి లోకంలో కలిసి మొదటగా చదివించిన వాక్యం ఉందే లోకానుసరమైన జీవితాన్ని జీవిస్తామంట. అలా జీవించకూడదనే ఇదిగో ఈ శ్రమ నీకు అవసరం. నియమించుకొని
ఎంతమంది అధికారులను నియమించుకొని మా మీద శ్రమ వెనక శ్రమ, శ్రమ వెనక శ్రమ, ఎన్ని శ్రమలు పడతాడో ఆ శ్రమలలోనే మనం విస్తరించబడదుముగా. ఆ శ్రమలలోనే మనము ఒక గమ్యము నేర్చుకుందాముగా. ఆ కష్టకాలంలోనే మనం ఎలా నడవాలో నేర్చుకుందాముగా. యేసయ్యా నీతో జీవించగానే నా శ్రమలు శ్రమలుగా, యేసయ్యా నీ కృప నా శ్రమలు నాట్యమాడేను ఇవి భాగ్యమే. అర్థమవుతుందా? శ్రమలు నీకు ఒక గురి గమ్యాన్ని నేర్పించడానికి ఈ శ్రమలు భరించుదాం. ఇంకొక మాట, చివరి మాట, ఆల్రెడీ 2 అవుతుంది. 91వ కీర్తన, 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. హల్లెలూయా. శ్రమలలో దేవుడు తోడే ఉంటాడంట. అతనిని విడిపించి మళ్ళీ ఏం చేస్తాడంట? ఊరికే తోడై ఉండడమే కాదు, విడిపిస్తాడంట. అతన్ని గొప్ప చేసేదను. వింటున్నారా? విడిపించే మాత్రమే, విడిపించి చేతులు తుక్కునే రకం కాదు. మళ్ళీ ఏం చేస్తాడంట? నిన్ను గొప్ప చేయడము మొదలు పెడతాడంట. మాటకు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుడు ఎంతో ప్రార్థించే వ్యక్తి అంట. ఎంత ప్రార్థించేవాడంటే ఆ ప్రార్థన వలన కళల యొక్క భావం కూడా చెప్పవాలంట. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు అన్నా, రాత్రి నేను పడుకున్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది అని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఏమంటాను? ఏంటి అక్క ఆ కళ అంటాను. అప్పుడు నువ్వు చెప్పినప్పుడు దాని యొక్క భావము, దాని యొక్క అర్థము నేను చెప్పగలుగుతాను. అవునా కాదా? ఇప్పుడు మీరు ఆ కళ ఏదో చెప్పకపోకుండా నేను చెప్పాలి అంటే అవుతుందా? కానీ ఈ వ్యక్తికి అది సాధ్యమైందన్నమాట. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కళ పడితే కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కళ చెప్పేవాడంట, కళ యొక్క భాగము చెప్పేవాడంట. వింటున్నారు మాటలు? కళ చెప్పేవాడు, కళ యొక్క భాగము చెప్పేవాడు, ఆ కళలో జరిగిన ఆ కార్యాలు చెప్పి వాటి ప్రకారం నడిచేవారు. అయితే ఒక రోజున ఇతని మీద అనేకులు అసూయ పడుతున్నారంట, అనేకులు కుళ్ళుకుంటున్నారంట, అనేకులు వీడు పరాయి దేశస్తుడు కదా, ఆ పక్కన వాడు కదా, వీడేంటి మన మధ్యలో మనకు పెత్తడం ఏంటి అని వాళ్ళలో వాళ్ళు కొంతమంది గుంపు కూడారంట. వింటున్న మాటలు? కొంతమంది గుంపు కూడి ఇదిగో ఈ కళల దర్శనం, ఈ కళల భాగం చెప్పే ఈ సేవకుడి పైన ఎదురు దాడి చేయడం మొదలు పెట్టారు. కానీ ఎక్కడ దొరకడం లేదు. ఎందుకంటే ఈ సేవకుడు ఆ రాజుకు బహు ప్రియమైనటువంటి వ్యక్తి అంట. ఎందుకో తెలుసా? జరగబోయే కళల భావం చెప్పేవాడు, దర్శనాలు చెప్పేవాడు, అన్ని చెప్పేవాడు. కనుక ఈ రాజుకు ఆ సేవకుడు అంటే ఎంత ఇష్టమంటే అంత ఇష్టం ఉన్నాడు. కాబట్టే ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి ఎన్ని మాయ మాటలు కలిగించుకొని ఎన్ని మాటలు చెప్పినా ఆ రాజు వినేవాడు కాదు. ఇప్పుడు ఈ ప్రజలు ఉన్నారు కదా, ఇలా అయితే కాదు. ఏదో బలమైనటువంటి తప్పు ఇతను దొరకబడదాం అని చెప్పి మాట్లాడుకొని ఒక చాటింపే ఇచ్చారు. ఏంటో తెలుసా? ఈ రాజ్యంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మతస్థులు ఉన్నారు, ఎంతమంది ఎవరెవరిని కొలుచుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ దేవులకు ప్రార్థనలు చేయకూడదు.
అర్థమవుతున్న మాటలు. వాళ్ళు వాళ్ళ దేవుళ్లకు ఇతరులకు ప్రార్థనలు చేయకూడదు. ఒక మాటలో చెప్పాలంటే స్టాప్ ప్రేయర్స్, అంతేగా. ప్రార్థనలు ఆగిపోవాలి, తలుచుకోవడం ఆగిపోవాలి. ఇలాంటి చాటి వేయించారు. వేయించిన తర్వాత ఈ సేవకునికి ప్రార్థన చేసుకోకపోతే ఉండబుద్ధి కాదు, అస్సలు ఉండలేదు. మనమైతే ఉంటాం, మనమైతే తిరుగుతాం, మనమైతే తింటాం, మనమైతే పంటాం. కానీ ఈ సేవకుడు మాత్రము క్షణము ప్రార్థన చేసుకుంది అస్సలు ఉండలేదు. వాడు ఏం చట్టం వేశారు తెలుసా? ఒక్కవేళ ప్రార్థన చేస్తూ పట్టుబడితే, ఒకవేళ ప్రార్థన చేస్తూ దొరికిపోతే సింహపు బోనులో వేసేస్తారు అని ఒక చట్టం వేసేసారు అన్నమాట. కానీ ఆ చట్టానికి కూడా దానియేలు భయపడలే. ఏమన్నా వేసుకో, సింహపు బోను వేస్తావా, సింహపు బోను వేస్తాయి, నరుకుతావా నరికేస్తాయి, చంపుతావా చంపేస్తాయి, ఏమన్నా వేసుకో. రవ్వంతా కూడా భయం లేదండి. రవ్వంతా కూడా, ఇసుక రేణు అంతా కూడా అలజడి లేదు, కలవరం లేదు, ఏం చేస్తానని భయపడడం లేదు. ఒకటే ఉన్నాను. మరే పార్టీ వాళ్ళు మనసులో నిశ్చయించుకొని యెరూషలేము తట్టు తిరిగి 2 చేతులెత్తి ప్రార్థిస్తూనే ఉన్నాడంట. శత్రువులకు పట్టుబడ్డాడు, కళ్ళార దొరకబడ్డాడు. వెళ్ళి రాజుకు మాటలు అన్ని కూడా చెప్పి ఈ దానియేలు రాజు కూడా విడిపించలేనంతగా ఇరికించేశాడు. అర్థమవుతున్న మాటలు క్లారిటీగా. రాజు ఈ సేవకుడు ఈ దానియేలు అంటే ఇష్టం, ప్రాణం. ఆ రాజు కూడా విడిపించలేనంతగా ఇరికించేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? రాజు కూడా ఒకవేళ దానియేలు ప్రేమ కలిగి ఆ చట్టాన్ని మార్చుకో, ఇంకెవరు విలువ ఇస్తారా? ఏం చేస్తారు తెలుసా? పద తీసుకెళ్ళి బోర్డులో వేసేసి, బోర్డులో వేస్తానంటమ్మా. మీరు వినండి, ఒక గంట సేపు కాదు ఉండింది, ఒక 5 నిమిషాలు కాదు, రాత్రి వేసిన మొదలుకొని తెల్లవారుజామున వరకు ఆ బోన్లో, సింహ బోన్లో ఉంటే ఒక్కటంటే ఒక్క సింహము కూడా ముట్టుకోలేదు. ఎంత తోడై ఉండాలా దేవుడు, ఎంత తోడై ఉండాలా ఊహించండి ఒకసారి. ఎంత తోడై ఉండాలా, ఎంత కాపాడుకుని ఉండాలా దేవుడు. అసలు నన్ను అడిగితే ఎంత ఆ సింహాలకు ఈ దానియేలు మధ్య ఇంత సాక్షాత్తు నిలబడుతున్నా. ఏ సింహమా, ఎవరనుకున్నావు? నా కుమారుడు. అయ్యో బాబోయ్, నాకు తెలియదయ్యో, నీ కుమారుడు నాకు తెలియదయ్యో. ఏదో మాకు ఆకలిస్తుందంటే ఆదాయంగా వేస్తే అది మాంసం అనుకున్నాం, మేము అది ఎముక అనుకున్నాం. అయ్యో బాబోయ్, నీ కుమారుడా వద్దునాడో. ఒక్క సింహము, ఒక్కటంటే ఒకటి సింహపు ప్లేసులో శ్రమను పెట్టుకోండి, శ్రమను పెట్టేసుకోండి. ఒక్క శ్రమైనా సరే నేను ఏమీ చేయలేదు. ఎందుకు తెలుసా? ఈ దేవుడు నీకు నీ శ్రమలలో, నీ కష్టాలలో, నీ శోధనలో తోడై ఉన్నాడు కనుక నీవు విడిపించబడదుగాక. ఆ దేవుడే నేను గొప్ప చేయుడుగాక. అప్పటి వరకు దానియేలు పేరు ఒక రకంగా మారుమోగింది. సింహపు బోనులో పడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దానియేలు పేరు ఎలా మారుమోగిందో తెలుసా? ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. అది అతనిని చేసిన గొప్పతనం. ఇప్పుడు చెప్పండి, శ్రమలొద్దా? ఏంటి బిగుసుకుపోయినా రైస్ బిగుసుకుపోయి ఏదో కరెక్షన్ కొడితే కనుక నోట్లో మాట రాక హల్లెలూయా. అదవుతుందా? శ్రమలు కావాలి. శ్రమలు ఎందుకోసం కావాలంటే విస్తరించబడాలి, ఆశీర్వదించబడిన దీవించబడిన తర్వాత నువ్వు ఇష్టం వచ్చినట్టు నడవకూడదు. ఇంకా అలా నడవకోకుండా ఉండడానికి శ్రమలు కావాలి. సరే, అక్కడ బాగా నడుచుకుంటూ వచ్చావు కదా, ఇంకా శ్రమలు నేను చుట్టుముడతాయి.
ఆ శ్రమలు చుట్టుముట్టిన ఈ దేవుడు నేను విడిపించి గొప్ప చేయడానికి దేవుడు తోడై ఉండాలి. అలా ఉండాలంటే శ్రమలు నాకు మేలాయను. ఈ శ్రమలు నాకు మేలు హల్లెలూయా. శ్రమలు కావాలి. ఇవి అల్పకాల సంబంధమైన శ్రమలే, బుద్ధి కాలమే. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు గుర్తించుకోండి. పుట్టిన పిల్లలు 10 సంవత్సరాల వరకు శ్రమ అంటే తెలియదు. 10 సంవత్సరాల తర్వాత కాస్త పరువు బాధ్యతలు పడతాయి. మనిషి జీవితం 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు శ్రమ పడేది ఎన్ని సంవత్సరాలు తెలుసా? నాకు తెలిసినంత వరకు 40 సంవత్సరాలే. 40 సంవత్సరాలలో శ్రమ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సంతోషము ఉంటుంది. కాబట్టి ప్రభువా నాకు శ్రమ కావాలి, నాకు శ్రమ కావాలి, నాకు శ్రమ కావాలి అని అడిగిన వారిని ప్రభు చెప్పినట్టుగా 7 ఆశీర్వాదాలలో మీ మీద కుమ్మరించుగాక, 7 దీవెనలు కుమ్మరించుగాక, 7 రకాలైనటువంటి శ్రమల చేత మిమ్మల్ని పట్టి పీడించుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. శ్రమలను స్వాగతించండి, శ్రమలు కావాలని అడగండి. శ్రమలు వద్దు అనొద్దు, శ్రమలు నాకు వద్దు అనొద్దు. శ్రమలు నేను విస్తరించడానికే శ్రమలు, నేను ఆశీర్వదించడానికే శ్రమలు, నాకు వద్దు శ్రమలు.